మంచిది. కూడి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగనే ఈరోజు కృప గురించి మాట్లాడుకుందాం. కృపలో ఉన్నవారు, మరి కృపలో నివసించిన వారి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. అంటే ఇంతకుముందు వాళ్ళు కృపలో లేరా అంటే కృపలో లేరు మనం చెప్పుకోబోయేటువంటి వారు. కృప అనగానే అర్థం అర్హత లేని వారికి అర్హతనిచ్చుట అని వస్తుంది. అంటే అర్హత లేని వారికి అర్హతనివ్వటమే కృప. వీడు దేనికి పనికిరాడురా అన్నవాడిని ఒక సక్రమైనటువంటి సంఘంలోనికి చేర్చుకున్నట అది దేవుని కృప. అలాగనే బాధల్లో ఉన్నవాడిని బాధల నుండి విడిపించుట అనేది ఒక కృప. దుఃఖంలో ఉన్నవారిని వారి దుఃఖాలను తీసివేసి వారి యొక్క కన్నీటి బొట్టులను తీసివేసి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేదే కృప. అలాగనే మూడో విషయంగా అంధకారమైనటువంటి జీవితం అంటే చీకటి సంబంధమైనటువంటి జీవితంలో నుండి మరి వెలుగులోనికి నడిపించేదే కృప. దూరస్తులుగా ఉన్నటువంటి వారిని అంటే దేవుడు అంటే తెలియని వారు, దేవునికి ఎడంగా ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరికి నడిపించుకోవటమే ఆయన కృప. ఇప్పుడు 4 విషయాలు చూసుకున్నాం. బాధల్లో ఉన్న వారిని బాధలను తీసివేసి సంతోష దినాలను ఇచ్చేది కృప. దుఃఖంలో ఉన్నవారిని తన దుఃఖాలను తీసివేసి సంతోషాన్ని ఇచ్చేది కృప. అంధకారంలో ఉన్నటువంటి వారిని చీకటిలో ఉన్నటువంటి వారిని నడిపించేది కృప. అయితే క్రీస్తుకు పూర్వం మరి మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి బాధల గురించి, వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి దేవుడు చక్కగా మోషే గారితో కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. చూసుకుందాం మనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 8 వచ్చిన వరకు చూసుకుందామండి. మరియు యెహోవా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వారి శ్రమల్లో వారి బాధల్లో దేవునికి మొరపెట్టారు, వారి దుఃఖాల్లో ఉన్నప్పుడు మొరపెట్టారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఫరో అనుకుంటాడు, ఈ ప్రజలు ఏంటి ఇట్లా విస్తరిస్తున్నారు, వీరు మన మీదకి మనల్ని ఏళ్తారేమో ఇలానే ఉంటే. ఈ జనాంగం మన జనాంగం కంటే బహు విస్తారంగా బలంగా శ్రేష్టంగా ఉంది. వీళ్ళు మనం ఇలా విడిచిపెడితే వీరు మన మీద తిరగబడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం అణిచి వేయాలని అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యలేనటువంటి పనులు, శక్తికి మించినటువంటి పనులు, భారాలని వాళ్ళ మీద పెడతా ఉంటారు. ఇశ్రాయేలీల మీద పెడుతున్నప్పుడు వారు ఆ శాకిరి ఆ పనులన్నీ చేయలేక వారంట దేవునికి మొర పెడుతున్నారంట. ఈ బాధల నుండి మమ్మల్ని విడిపించే దేవుడు, మమ్మల్ని కాపాడంట దేవా, దేవా మమ్మల్ని కాపాడు, ఈ దుఃఖం నుండి మమ్మల్ని విడుదల చేయ అని చెప్పి దేవునికి మొరపెడుతుంటే దేవుడు ఆలకించి మోషే గారిని, అయ్యా నా పిల్లలు ఆడ బాధల్లోనూ మరియు దుఃఖంలో ఉన్నారు కాబట్టి మోషే నేను నిన్ను ఎన్నుకుంటున్నా అంటే దుఃఖంలో ఉన్న వారిని చూడలేడు దేవుడు, బాధల్లో ఉన్న వారిని చూడలేడు దేవుడు. శ్రమ. ఇప్పుడు మనమైతే ఈ రోజుల్లో వారానికి 6 రోజులు పనికి వెళ్తాం. అదే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. 6 రోజులు పనికి వెళ్ళటం అంటే అది చాలా వాటికి ఏమంటారంటే అసలు ఈ అబ్బాయి ఇంటికాడే ఉండటరా, ఎంతో కష్టపడతా ఉంటాడు, కుటుంబం కోసం ఎంతో శ్రమ పడతా ఉంటాడు. ఇది మనం చూసుకుంటే ఇది ఆప్రాలే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శ్రమలు ఇలాంటివి కాదు. తినటానికి సరిగ్గా సమయం కూడా వాళ్ళకి కుదిరేది కాదు. ఒకవేళ ఏదన్నా బరువు పైన వేసుకొని వెళ్తున్నట్టయితే వారు కాలు తొచ్చుకి మరి కింద పడ్డప్పుడు ఎవరన్నా వచ్చి లేపటానికి కూడా ఉండేది కాదు, అంత భారంగా ఉండేది.
వారి యొక్క శ్రమలు గొప్ప, అసలు దేవుడి సన్నిధానానికి వెళ్ళినాయి అంట. వారి బాధలన్నీ దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడే స్పందిస్తున్నాడు వాడి బాధల నుంచి. అయ్యో మోషే, నా పిల్లలు బాధల్లో ఉన్నారు, అలాగనే దుఃఖంలో ఉన్నారు, నేను వాడిని విడిపించాలనుకుంటున్నా, నువ్వు వెళ్ళు అని చెప్పి మోషే గారిని పంపిస్తాడు. చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయులకును హిత్తీయులకును ఎన్నో జాతులు నివసించే వారు ఉన్నారు. కానీ నా బిడ్డలు కష్టపడ్డారే, ఇన్ని రోజులు నాకు దుఃఖించి నాకు ప్రార్థనలు చేశారే, ఆ బిడ్డలు నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానయ్యా అంటే కనాను తీసుకెళ్తా. కనానులో ఉన్నటువంటి ఎన్నో జాతులు ఉన్నాయి. ఆడ ఎన్నో జాతులు నివసించేటువంటి విశాలమైనటువంటి ఆ భూమిలో, ఎన్నో పంటలు పండేటువంటి ఆ భూమిలో, ఎంతో విస్తారమైనటువంటి పంటలు వచ్చేటువంటి ఆ భూమిలో వీరిని ఒక్కరినే పెడతా. ఆడ ఎన్నో జనాంగాలు ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు, ఈ ఒక్క జనాంగం అంటే నా ఇశ్రాయేలీలు, నా పిల్లలు నాకు మొరపెట్టారు, వారి మొర నుండి నేను విడుదల దయచేస్తా. మొర చాలు. ఇప్పటి వరకు అర్థమైంది కదండి. వారి శ్రమలంట దేవుడి దగ్గరికి వెళ్తే వారి బాధల నుండి విడిపించాలని మోషేని పంపించాడు. అంత మాత్రమే కాదు, వారు చేసినటువంటి శ్రమకి అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మోషే, మీరు బంగారాన్ని వెండిని తీసుకొని రండి, అది మీ కష్టమే, అది మీ యొక్క శ్రమే, తీసుకొని రండి అన్నప్పుడు వారి కష్టాలను తీసుకొని ఇక అరణ్యం నుండి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క కనాను దేశానికి ప్రయాణం అవుతారు. ప్రయాణం ఎన్ని రోజులా సంవత్సరాలు. అన్ని లక్షల మందికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అయ్యా మేము పోషిస్తామన్నా కానీ పోషించలేనటువంటి స్థితి 40 సంవత్సరాలంటే. మరి దేవుడు వారి పట్ల చూపినటువంటి కృపను ఇంకోసారి మనం ఆ అరణ్య మార్గంలో వాళ్ళకి ఎలాంటి కృపను అందించాడో మనం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ వచనం, 9వ అధ్యాయం 19వ వచనం. 19 నుంచి స్టార్ట్ అంటే 20 నిమిషాలు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై, కృప అంట బహు విస్తారముగా చూపిస్తున్నాడంట. ఎందుకు? అన్ని జాతులు నివసించేటువంటి వారిని తీసివేసి, ఇదిగో నా జనాంగం, నా యొక్క ప్రజలు అనేటువంటి ఇశ్రాయేలీయులకి నేను ఇదిగో ఈ భూభాగాన్ని ఇస్తున్నాను. అది బహు విస్తారమైనటువంటి కృప. అంటే ఈ స్వేచ్ఛకి ఎప్పుడు అలవాటు లేదు వాళ్ళ జీవితాలు. ఒకళ్ళ కింద ఉండి మగ్గిపోవటమే. శ్రమలు ఎప్పుడు వారి యొక్క జీవితంలో శ్రమలు, కన్నీళ్ళు, దుఃఖము, ఆవేదన తప్ప చెప్పుకోవడానికి ఎవరూ లేరు. పెద్దవాళ్ళు ఉన్నారంటే ఆ పెద్దవాళ్ళు కూడా ఫరో కింద లోపడాల్సిన వారే. కాబట్టి విడుదల లేనటువంటి సమయంలో ఈయన ఏం చేస్తున్నారంటే బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి రాత్రి అగ్నిస్తంభమును. అంటే పగలు ఎందుకండి మేఘస్తంభం? ఎడారి అనేది, ఆ ఇసుక ప్రాంతాలు అనేవి చాలా వేడితో కూడినవి. మనం డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటాం. ఆ వేడిని తట్టుకోలేక వాళ్ళు చేసేటువంటి రకరకాల పనులు, వాళ్ళు మనకి ఆ షూటింగ్ చేయడానికే అంత ఇబ్బంది పడితే మరి 40 సంవత్సరాలు నడవాలి కదా. అందుకని ఈయన బహు విస్తారమైనటువంటి కృప ఏం చేస్తుందంటే ఇశ్రాయేలీయుల ప్రజల మీద మేఘస్తంభం అనేది అడ్డుగా ఉంచాడు. అంటే నా పిల్లలకి ఎండ కూడా తగలకూడదు, ఎండ తగలటానికి వీల్లేదు. చూడండి దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప జనులు ఎలా ఆస్వాదిస్తున్నారు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. ఎక్కడో మగ్గిపోతున్న మనల్ని తీసుకొచ్చాడు. మనకి ఎండగా ఉన్నప్పుడు మరి మనకి ఎండ లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఎంత వారి హృదయాలు ఎంతో సంతోషించి ఉంటాయి. అప్పటి వరకు చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారు. చదవండి.
వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. అంటే వాళ్ళు ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఏందన్నది ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పుకుంటా తీసుకొస్తా ఉన్నాడు అనమాట ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో. నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమి తక్కువ గాల. ఎట్లా చూసుకున్నాడంటే ఒక రాజుకు ఎలాంటి విందు అయితే అందిద్దో ఆ రాజుకు ఆ విందు అంతకంటే అమూల్యమైనది, అంతకంటే శ్రేష్టమైనది. ఈ మన్నా అంట వాళ్ళ పితరులు కూడా తినలేదంట. ఆ పితరులు తినలేదు, వారికంటే ముందుగా ఉన్నటువంటి వారు, వారి తర్వాత ఉన్నటువంటి వారు కూడా తినలా. ఇది దేవదూతల యొక్క ఫుడ్ అని మన బైబిల్లో రాయబడింది. ఎంత చక్కగా చూసుకున్నాడండి. ఏమన్నాడు? ఏమని అడిగాడు? మమ్మల్ని బాధల నుండి విడిపియాయా అన్నాడు. ఇంకొకటి మా దుఃఖాల నుండి మమ్మల్ని విడిపించాయా అన్నాడు. ఆయన దుఃఖాల నుండి విడిపించడమే కాదు, విడిపించిన వెంటనే వారు అనుకున్నటువంటి గోల్ వాళ్ళు రీచ్ అయ్యారు. సరిపోయింది, వాళ్ళు బ్రతకగలుగుతారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి బంగారం ఉంది, వెండి ఉంది, వాళ్ళ కాడ ఉన్నటువంటి గొర్రెలు ఉన్నాయి, వాళ్ళు విస్తారంగా సిరి సంపదల్లో బ్రతకగలరు. అయినా కానీ వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళ 40 సంవత్సరాలు ఎలా కాపాడాడయా అంటే ఆయన బహు విస్తారమైన కృపను చూపిస్తూ మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు? వెలుగివ్వాలి. పాములు ఏమన్నా పోతున్నా కానీ జాగ్రత్తగా వెళ్ళడానికి ఉంటుంది. అలాగనే చలి అనేది తగలకూడదు నా పిల్లలకి అనుకున్నాడు కాబట్టి దేవుడు అగ్నిస్తంభాన్ని ఉంచాడు. 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. పోయిన క్రిస్మస్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు మన కాడ ఉందా? ఒకవేళ ఉన్నా కానీ అది పాతగిల్లు, మీరు కోపంగా ఉతికినప్పుడు చినిగు. అంటే 1 సంవత్సరం క్రితం తీసుకున్న డ్రెస్సే సరిగా ఉండదే. 40 సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి డ్రెస్సు, ఆ వస్త్రాలు పాతగిల లేదంటే ఎంత ఆశ్చర్యం. ఎడారులు వెళ్ళేటప్పుడు దుమ్మే కదా అంతా. మనం ఏమన్నా రాజమార్గాలను వెళ్తున్నామా? ఇశ్రాయేలీలు ఏమన్నా వెళ్ళట్లేదు కదా. ఎంత కృప అండి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. వామ్మో, ఇది 40 సంవత్సరాల ప్రయాణం అయితే ప్రయాణంలో బస్సులే ఉండో, బండ్లు ఉండో, ఏముండో, నడవటమే. 40 సంవత్సరాలు నడు నడిచినా కానీ ఏం కాలేదంట. వాళ్ళ పాదాలకి వాపులు రాలేదు, పుండులేం పడలేదు. ఎంత కృపలో చూసుకున్నాడంటే దేవుడు. చాలా కృప అండి, చాలా కృపలో 40 సంవత్సరాలంతా కూడా కృపలో తీసుకెళ్ళాడు ఆయన. విస్తారమైన కృప. చాలమ్మా, చాలు. 40 సంవత్సరాలు కూడా వారు ఎంతో కృపను పొందుకుంటూ దేవుని యొక్క కృపలో నడిచినటువంటి 40 సంవత్సరాలు మనం చూసుకున్నాం. అంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉంటాయి. మనకు కావాల్సినటువంటి మెయిన్ వాటికి చూసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇక ఇదే విషయానికి వస్తే క్రొత్త నిబంధనలో మరి ఇశ్రాయేలీల మీదే కాక అన్ని జనాంగాన్ని కూడా పిలుచుకున్నటువంటి విధానం కూడా మనం చూసుకున్నాం. వారు ఏ స్థితి కలిగి ఉన్నారు? ఎఫెసీ 2వ అధ్యాయం 12 నుంచి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు సహపౌరులు కాక పరదేశీయులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అంటే వీరికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇశ్రాయేలీయులు దేవుడు అనేటువంటి విధానం, ఈ ఆజ్ఞలు, బలులు ఇవ్వటం కానీ ఎటువంటి అర్హత కలిగినటువంటి వారు కాదు. వీళ్ళు నిబంధన లేనటువంటి జనులు. వీరు ఎక్కడున్నారా అంటే వారు
దూరస్తులుగా ఉన్నారు, దేవునికి వారు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి వారిని క్రీస్తునందు ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు, సహపౌరులుగా చేశాడు. అంటే వారి జీవితంలో వెలుగు అనేదే లేదు. వెలుగు ఎక్కడ ఉంటుందండి? దేవుని దగ్గరే ఉంటుంది. ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాడు. ఆ ప్రజల్లోకి వీళ్ళు కలవటానికి వీలేదు అప్పుడున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేశాడంటే వారు అంధకారమైనటువంటి జీవితాలని తీసివేసి సంఘం అనేటువంటి శ్రేష్టమైన వెలుగుకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు ఆయన రక్తం ద్వారా. అంతకుముందు లేదా అంటే లేదు, అన్ని జనాంగానికి లేదు, అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది మనకి ఎలా ఉన్నాయా అంటే మర్మంగా ఉంది. ఇక్కడైతే క్రీస్తున్న రక్తమందు ఎవరైనా కడగబడి బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలోనికి వస్తారో వారి యొక్క జీవితాలు దేవుని యొక్క కృప వలన వారు సంపాదించుకున్నటువంటి పరిశుద్ధమైన జీవితాలు. కాబట్టి మనం కూడా మన స్థితిలో ఏమై ఉన్నాయి? బాప్తిసం తీసుకోకముందు మనం ఏమై ఉన్నాం? క్రీస్తుకు దూరం అయి ఉన్నాం. క్రీస్తుకు దూరం అయి ఉన్నటువంటి మనం ఏ కార్యాలు ఇప్పుడు చూసుకుంటే బాప్తిసం లేనటువంటి జీవితాలు ఎంతోమంది తాగుళ్ళు అలవాటు పడి వారి యొక్క జీవితాలు వారి పిల్లల్ని పట్టించుకోక, భార్యలను పట్టించుకోక, తాగుడే జీవితం అన్నట్టు, తాగుడు కోసమే పుట్టామన్నట్టు. ఇంకో కేటగిరీ ఎంజాయ్ చేయడానికే పుట్టామన్నట్టు. అంటే లోకంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. కుటుంబాలను పట్టించుకోకుండా తన జీవితం ఏందో తనకు అర్థం కాకుండా నాశనం అయిపోయేటువంటి జీవితాలు ఉన్నాయి. ఈ యొక్క విధానంలో మనం లేనందుకు సంతోషించాలండి. మనం ఇప్పుడైతే దేవుని కృపను బట్టి ఆయన రక్తం ద్వారా మనం కూడా కడగబడి సంఘంలోనికి వచ్చాం కాబట్టి ఆయన కృప పొందుకుంటూ మన పిల్లల్ని మనకిచ్చినటువంటి భార్యలని కుటుంబాలని సరిగా చూసుకోగలుగుతున్నాం. కానీ మనం ఒకవేళ క్రీస్తులో లేకపోయినట్టయితే వాళ్ళ జీవితాలే మన జీవితాలు అయ్యాయి. ఏం చేశాడు? దేవుడు కృప చూపించాడు. కృప వల్ల మనం అందరం కూడా ఈరోజు సంఘంగా పిలువబడుతున్నాం. సంఘంలో వచ్చి తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఆరాధించగలుగుతున్నాం. దేవుడు ఏం చేశాడు? ఆనాడు ఇశ్రాయేలుని వారి యొక్క బాధల నుండి, వారి యొక్క వేదన నుండి, వారి యొక్క దుఃఖం నుండి విడిపించి తీసుకొచ్చాడు. ఎక్కడికి కణాన్ని తీసుకొచ్చాడు. ఆ మార్గంలో వాళ్ళని విడిచిపెట్టకుండా మీకున్నాయి కదా, మీకు తినండియా, మీరు తెచ్చుకున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఏం విడిచిపెట్టలా దేవుడు. వాడిని ఏం చేశాడు? 40 సంవత్సరాలు కాలు కుంటుపడలేదు, వారి యొక్క వస్త్రాలు పాతగిల్లలేదు. అలాగనే మనకేమన్నా తక్కువ చేశాడా? మనం కూడా ఈరోజు చక్కగా కుటుంబాలుగా చేరి సంఘంగా పిలువబడుతూ ఏమంటారు బయట వీళ్ళిద్దరు కుటుంబంలో ఈ దంపతులు ఇద్దరు చాలా చక్కగా ప్రార్థనకి వెళ్తారు, ఈ పిల్లలు కూడా ప్రార్థనలోకి నడిపిస్తున్నారు. అరే మన వీధిలో పలానా వాళ్ళు మంచి వాళ్ళరా, మన వీధిలో పలానా కుటుంబం చక్కగా ప్రార్థన అంటే చాలు, ఎన్ని పనులు ఉన్నా పక్కనేసి వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే చాలురా, ఏమున్నా కానీ తీసేసుకొని వచ్చేస్తారు. ముందు ఈ దేవుని స్తుతించాలి. వారి యొక్క జీవితాన్ని సరిచేసినటువంటి దేవుణ్ణి స్తుతిగానాలతో, వారి యొక్క గాత్రాలతో స్తుతించడానికి వారు దేవుని సన్నిధానికి వెళ్తారు. అలాగనే కాదు, ఇరుగు పొరుగు వారి పట్ల మంచిగాను ప్రేమగాను వ్యవహరిస్తారు. కాబట్టి మనం కూడా త్వరలో ఈ కుటుంబాన్ని బట్టి మనం కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అనే భావన రావాలి. ఇప్పుడు ఇది కూడా మనం ఏదో చేసుకొని నేను ముందు తాగను కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చా అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండకూడదు. మనకి అలవాట్లు లేవు కాబట్టి దేవుడు అలవాటు అయ్యాడు అనేటువంటి భావన ఉండకూడదు. ఇదంతా కూడా దేవుని కృపే. మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామన్నా, ఆయన ఆరాధిస్తున్నామన్నా దేవుని కృపే. అదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేని వలన మనం ఇక్కడ ఉన్నాము? మనము ఎఫెసీ 2:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఒక నిమిషం అన్న, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం.
మీరు విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది అయితే దేని చేత? విశ్వాసము ద్వారా కృపచేతనే. అంటే ఆయన కృప ఉంది కాబట్టే ఈరోజు మనం ఈ దినాన ఇక్కడ కూడుకొని ఆయన ఆరాధించగలుగుతున్నాం. లేకపోతే అన్యులు ఉన్నట్టు దేవునికి దూరంగా మన కుటుంబాలు చిన్న చిత్రాలు చేసుకుంటూ ఇష్టలు విడిగా తిరిగేటువంటి జీవితాలు మనకు లేకుండా ఆయన కృపను అనుగ్రహించాడు. ఇదండి ఆనాడు ఇశ్రాయేలీయుల మీద చూపించినటువంటి కృప. వారి యొక్క ప్రయాణంలో ఆయన చేసినటువంటి మేలులు, వారి యొక్క దుఃఖాలను తీసివేసి వారిని ఎంత సంతోషకరంగా ఉంచాడో దేవుడు. ఇప్పుడు దాకా చూసుకుందాం, మన జీవితాలు కూడా ఎలా మార్చాడో మనం గమనించుకున్నాం. ఈ కృపను మన మీద తొలగిపోకుండా సదాకాలం ఆయన కృప మన మీద ఉండినట్లు అలాంటి ప్రవర్తన కలిగి మనమందరం కూడా సంఘంలో జీవించాలని మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నానండి. మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సహోదరులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను.